హలో అండి, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మన స్నేహితుడు రంజిత్ ఇండియాలో చాలా ఫేమస్ సైక్లిస్ట్ కదా, మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా పరిచయం చేయాల్సిందేం లేదు. అయితే తమ్ముడు ఏంటంటే మనకి చైనాకి వెళ్ళాడు. చైనాకి వెళ్ళి 30 days ట్రావెల్ చేసి తర్వాత చైనాకి దగ్గర కదా చైనాకి జపాన్కి ఒక 3.5 hours అనమాట జర్నీ. సో జపాన్కి వచ్చి ఇవాళ అదే 2 days అయింది. నేను ఉండేది టోక్యోలో సెషిన్చోన్ ఏరియాలో, అక్కడ మన ఫ్రెండ్ దగ్గర ఉన్నాడనమాట. సో ఇవాళ రంజిత్ గురించి అదే తన జర్నీ గురించి, లైఫ్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, అన్నిటి గురించి మనం కొంచెం విపులంగా క్లియర్గా తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో, సరే న్యాచురల్గా అనమాట, ఇది క్యాజువల్ టాక్. ఏమంటారు రంజిత్? సో రంజిత్, వెల్కమ్ టు జపాన్. థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు సీ యూ అనమాట ఇక్కడ. సో అసలు స్టార్టింగ్లో నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే సైక్లింగ్ అనేది ఫిజికల్ కదా, ఇది చాలా కష్టం అనమాట. ఎండలో వానలో కష్టంతో చేసిన పని అనమాట ఇది. సో అంత తేలికని కాదు, ఎందుకంటే నాకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కూడా ఒక 2500 kilometers అంతకుముందు సైక్లింగ్ చేసే జపాన్లో. సో అప్పుడప్పుడు ఏంటంటే 3 days 4 days ట్రిప్స్కి వెళ్ళేవాడిని అనమాట. వెళ్ళి ఎక్కడన్నా బ్రిడ్జ్ ఏదన్నా ఉంటే ఆ బ్రిడ్జ్ కింద టెంట్ వేసుకుని పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే లేసి వంట వండుకొని అలా వెళ్తూ ఉండేవాడిని అనమాట. సో అప్పుడు కొంచెం చాలా కాలం క్రితం. సో బట్ నువ్వు చేసింది ఏంటంటే మోర్ రిగరస్ అనమాట, మోర్ ఫోకస్డ్, విత్ లాట్ ఆఫ్ ఎయిమ్, గోల్ అంతా ఉంది నీకు. సో తర్వాత ఏంటంటే మామూలుగా అందరూ వెళ్ళే ప్రదేశాలు కాకుండా ఎవరైతే ఎక్కడికైతే వెళ్ళలేరో అటువంటి ప్లేస్లకన్నిటికి వెళ్ళావు. ఎస్పెషల్లీ లడక్. ఆ లడక్ రోడ్స్ చూసి కార్లో వెళ్ళాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. దానిలో అంత స్టీప్ ప్లేస్లో నువ్వు సైకిల్ మీద వెళ్ళి చేయటం కానీ, తర్వాత చైనాలో లాంగ్ డిస్టెన్స్ 1600 kilometers వెళ్తాం కానీ, తర్వాత మలేషియా అని, సింగపూర్ అని. సో ఫస్ట్ నీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదన్న, సిచ్యువేషన్సే. కొన్నిసార్లు కరోనా టైంలో మా డాడీ చనిపోవడము, కరోనా తోటి అక్కడ చాలా మంది చనిపోవడము, తర్వాత మా బాబాయ్ నెక్స్ట్ ఇయర్లో చనిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే జనం పైసల కోసం చాలా కష్టపడుతున్నారు అండ్ హెల్త్ మొత్తం పొడగొట్టుకుంటున్నారు. సో ఇట్లా కాదు, ఏమైనా కొత్తగా చేద్దాం, లైక్ అది ఇన్స్పిరేషనల్గా ఉండాలి, అందరికి ఒక మంచి మెసేజ్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ 26,800 kilometers అంటే ఇప్పటికి 3 years లో నేను 26,800 kilometers ఇప్పటికీ రైడ్ చేశాను. సో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, చాలా మంది మోటివేట్ అయ్యారు. సో ఎట్లా అంటే, రంజిత్ అండ్ విల్స్ అని ఒకడు ఫ్రమ్ మన ఇండియా నుండి, సో మన తెలుగు కమ్యూనిటీ నుండి. సో అతను లైక్ 26,000 kilometers లైక్ దేశాలు దాటాను సైకిల్ మీద. నేను ఎందుకు చిన్నగా ఆఫీస్కో చిన్న పనులకో, లైక్ వాటికి బైకులు కార్లు ఎందుకు తీయడం, ఏమన్నా అవసరం నేను ఒక్కనే పోవాల్సి ఉన్నది, నాకు టైం ఉన్నది అన్నప్పుడు, లేక ఆఫీస్కైనా ఒక అర్ధ గంట ముందు బయలుదేరితే అంటారు కదా డాక్టర్, రోజుకు ఒక గంట సేపు అన్న వాకింగ్ చేయాలి. సో అదేదో నువ్వు సైకిల్ మీద పెట్టి ఒక గంట ముందు వండుకో, ఫోన్ పక్కన పెట్టేసి. సో అప్పుడు నీ హెల్త్ బాగుంటది, పొల్యూషన్ తగ్గించినట్టు ఉంటది. ఫర్ దిస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ బైసైకిల్ అని చెప్పేసి ఒక మోటో తోటి, ఒక లోగో తోటి, సో ప్రపంచం మొత్తం అయితే తిరగాలనే ఒక చిన్న ఆశయము నాకున్నది, తిరగాలని కోరిక. దాంతో పాటు ఒక మంచి మెసేజ్ ఇస్తూ, అండ్ చాలా మంది మెసేజ్ చేస్తారు నాకు, IPS లైక్ సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటారు కదా, మేము ఒక 3 గంటలు 4 గంటలు చదవడానికి కూర్చొని ఒక దగ్గర కూర్చొని చదవాలంటే మైండ్ అంత కాన్స్టాంట్గా ఉండట్లేదు, కొన్నిసార్లు ఎటో డివియేట్ అవుతుంది. మీరు ఒక్కొక్క రోజు 8 గంటలు 9 గంటలు 10 గంటలు సైక్లింగ్ చేస్తున్నారు కదా, అంత స్ట్రాంగ్ గా మీ మైండ్ ఎలా ఉంది అసలు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాను కదా. మాట్లాడినప్పుడు పర్ డేకి 140-150 kilometers సైకిల్ తొక్కుతాను అని చెప్పావు. మామూలుగా నేను తొక్కినప్పుడు ప్యాడెడ్ వేసుకొని, అండర్వేర్ వేసుకొని తొక్కితే గానీ, లేకపోతే అంతా మండిపోతుంది అనమాట కింద. ఎందుకంటే ఆ చిన్న సీట్ మీద కూర్చుని అంత చేయాలి కదా. తర్వాత నీ సైకిల్ కూడా ముందు 2 bags, బ్యాక్ 2 bags, నీ వెయిట్, నీ సైకిల్ వెయిట్ ఐ థింక్ ఒక 20 kilos ఉంటుంది. ప్లస్ నీ వెయిట్, నువ్వు ఇంకా లైట్ వెయిటే కాబట్టి పర్లేదు అనుకో. అదో 40 మిగతా 40 kilos, నేను ఒక 70 లాగా ఎక్కడ కనబట్టలేదు. సో అంతా కలితే ఒక 100 kilos దాటుతుంది కదా నీకు. 150 మొత్తం కలిపి సైకిల్ తోటి. సో
150 కిలోస్ వెయిట్ ముందుకు తీసుకెళ్లాలంటే ఈ నీడ్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ పవర్ ఒకటే కాదు, మనకేంటంటే మెయిన్ ఏంటంటే మనుషులకి మెంటల్ పవర్ అనమాట, మన మెంటల్ స్ట్రెంగ్త్. అది ఏంటంటే మనం ఏమనుకుంటా అంటే మనం చేయలేము, మన వల్ల కాదు. ఎందుకంటే నేను ఒకసారి నా లైఫ్లో హైయెస్ట్ తొక్కింది 110 కిలోమీటర్స్ ఒకటే రోజులో. నేను అనుకున్నాను 110 కిలోమీటర్స్ ఈజ్ ఫార్ అవే అనుకున్నాను ఫస్ట్లో. కానీ అది తొక్కుతా ఉంటే ఇంకా 20 కిలోమీటర్లు, ఇంకా 30 కిలోమీటర్లే కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇనీషియల్గా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే లాంగ్ నెంబర్ చూసినప్పుడు కష్టం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ చూస్తే దిట్ విల్ బికమ్, సో ఇదంతా మైండ్ సెట్ అని అనిపిస్తుంది నాకు. బట్ నీ ముందు నేను నథింగ్ అనుకో ఆ విషయంలో. లేదన్నా, మీరు అంత చేసిరంటే గ్రేట్ అసలుకి. ఎలా అంటే ఈ రోజు నేను 150 కిలోమీటర్లు తొక్కాలనుకున్నప్పుడు పొద్దున్నే బయలుదేరుతా, స్టార్ట్ అవుతా. ఏంటంటే నేను టైంని లైక్ కిలోమీటర్స్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో గంటకు 18 కిలోమీటర్లు 15 వేసుకోండి మామూలుగా. 10 గంటలు తొక్కితే 150 కిలోమీటర్లు. 6 గంటలకు స్టార్ట్ చేసిన, సాయంత్రం 4 గంటలకు అయిపోతుంది. మధ్యలో 2-3 గంటలు బ్రేక్ తీసుకుంటాం, తినడానికో తాగడానికో వాష్రూమ్కో వాటెవర్. సో తీసుకుంటాం అంటే రాత్రి మళ్ళీ ఒక 7-8 గంటల వరకు చేరుకుంటాము. సో 7-8 గంటల వరకు చేరుకుంటాం. సమయం గడిచిపోతూనే ఉంటది, ఈ రోజు గడుస్తుంది, నేను అడిగి రీచ్ అవుతా అని చెప్పేసి సంతోషపడతా ఉంటా. 150, 140 వచ్చినప్పుడు, 130 వచ్చినప్పుడు, 120 వచ్చినప్పుడు, 100 వచ్చినప్పుడు ఇక్కడ లైక్ ఓకే అయిపోతుంది, సాయంత్రం గడిచిపోతే నేను చేరుకుంటా అని చెప్పేసి. అండ్ బట్ మైండ్ మాత్రం ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే చిన్నగా డౌన్ అయినా అంతే అక్కడ ఆగిపోతాం. నీ జర్నీలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తా, టఫెస్ట్ సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ అయింది షార్ట్గా. లైక్ ఫస్ట్ కన్యాకుమారి రైడ్లో కర్ణాటకలో నన్ను మొత్తం రాబరీ చేసి జస్ట్ నేను వర్షంలో తడుచుకుంటూ ఒక దగ్గర నిలబడ్డప్పుడు మనుషులు. నీ దగ్గర ఏముంటుంది తీసుకోవడానికి? సైకిలే, కెమెరాస్ అరౌండ్ నా దగ్గర కెమెరాస్ ఒక 3-4 lakhs కెమెరాస్. సో అవన్నీ ఉంటాయి. అంటే గ్రూప్ గా వచ్చారా? వచ్చి నిన్ను కొట్టి ఒక 3 వచ్చారు, మంచిగా మాట్లాడి అది ఒక లైక్ వెన్నుపోటు లాంటిది అన్నట్టు, ఫ్రెండ్లీగా మాట్లాడి అది చేసి లైక్ ఒక 2-3 గంటలు నాతోటి స్పెండ్ చేసి, ఇంకా తర్వాత అదొక చిన్న లైక్ మంచిగా ప్లాన్ వేసేసి లైక్ నాకు ఫుడ్ తీసుకొస్తా అది ఇది అని చెప్పేసి, తర్వాత నేను కింద ఎక్కడో లైక్ స్నానానికి పోతే పైన వచ్చేవరకు సైకిల్ పంచర్ చేసేసి, అయ్యో సైకిల్ పంచర్ అయింది, అడవిలో ఎక్కడ ఉంటావు మేము అక్కడ దింపుతాం పా అని చెప్పేసి సైకిల్ మొత్తం లైక్ వ్యాన్ పైన ఎక్కిచ్చేసేసి లగేజ్ ఇట్లా అంతా పెట్టేసి, నా మొబైల్ నా గోప్రో అంతా వాళ్ళ దగ్గర పెట్టేసి లైక్ నేను దిగుతా వాసు ఇట్లా అందులోపు నేను దిగి వస్తుంటే ట్రక్ లో వెళ్ళిపోయారు. ఈ సైకిల్ పోయే, కెమెరాలు పోయింది, మొబైల్ కూడా పోయింది, ఏం లేదు, నేను ఒక్కనే ఉన్నా అక్కడ. కానీ నేను లైక్ సేఫ్టీ కోసం అని చెప్పేసి నా మొబైల్లోకి వెళ్ళి ట్రక్ నెంబర్ వాళ్ళకి తెలియకుండా, ఒకప్పుడు ట్రక్ కాదు జస్ట్ మినీ వ్యాన్ అంటారు, కిడ్నాప్ వ్యాన్, దాని ఫోటో తీసుకొని లైక్ మా ఫ్రెండ్స్ కి పంపించుకుంటే. సో తర్వాత అంటే ముందే నాకు అనిపించింది ఎందుకైనా మంచిది అని. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నేను ఆ లొకేషన్ మా ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడం, లేక ఫ్రెండ్స్ షేర్ చేయడం, లేకుంటే ఏది చేసినా కూడా నేను అది షేర్ చేస్తాను. ఎందుకంటే నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా, చిన్న మినిమం నేను కాంటాక్ట్ కానప్పుడు నా లాస్ట్ లొకేషన్ అన్న వాళ్ళకి తెలియాలి కదా. సో లాస్ట్ లొకేషన్ ఇక్కడ ఉండే అని చెప్పేసి చెప్పడానికి నేను ఆ లొకేషన్ కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి పంపించేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా లేదు ఇది నేను సేఫ్ ఉన్నా కదా ఇక్కడ, లైక్ అది అన్నోన్ ప్లేస్ అయినప్పుడు నైట్ ఎక్కడో పడుకుంటున్నా క్యాంప్ వేసుకొని, ఆ టైంలో అట్లాంటప్పుడు వేసుకుంటా. సో నాకేమైందంటే ఇంకా నా లక్ ఏంటంటే అది మంచిగా వాళ్ళు ఎత్తుకొని పోయిన తర్వాత రాత్రి 8-9 గంటలకేమో అక్కడ నుండి ఎవరు వస్తుంటే విలేజర్స్ వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఆ పోలీసు వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసారు కన్నడలో. మళ్ళీ తర్వాత ఇంకా అదొకటి అయిపోయింది. తర్వాత సైకిల్ వచ్చింది, రాత్రి 2 గంటలకు రికవర్ అయింది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు వ్యాన్ నెంబర్ తోటి. సో ఫస్ట్ వాళ్ళు నమ్మలేదు, తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత ఓకే నిజమే వచ్చిండు సైకిల్ మీద అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చేసారు. తర్వాత సెకండ్ దొరికింది, రాత్రి 2 గంటలకు దొరకబట్టారు వ్యాన్ నెంబర్ తోటి వాళ్ళు. ఆ వ్యాన్ వాళ్ళది కాదంట, ఎవరిదో దగ్గర రెంట్ తీసుకున్నారట వాళ్ళు. ఎవరికి ఇచ్చినవారు ఈ వ్యాన్ అని పోలీసులు వీళ్ళకి ఇచ్చిన అని చెప్పేసి వీళ్ళు ఊర్లోకి పంపిస్తే ఆ రాత్రి పొద్దుగాల 10 గంటల వరకు నేను పోలీస్ స్టేషన్ పోయే వరకు అందరు అక్కడ ఉన్నారు. స్టేషన్ లో ఫుల్ కొట్టిరు, వాళ్ళు ఇట్లా వణుకుతారు. అందులో వాళ్ళు మళ్ళీ చిన్నోళ్ళే, అంత పెద్దోళ్ళు ఏం కాదు, మా అంటే 25 అట్లుంటాయి, గంజాయి బ్యాచ్ అంత వాళ్ళు. సో అదొకటి కర్ణాటక. తర్వాత లదాఖ్ లో ఒకసారి పీక్స్ లో మన పైన మౌంటైన్ పైన అంటే ఎంత హైట్ లో, ఆల్టిట్యూడ్ లో
ఆల్టిట్యూడ్ లైక్ బార్లాచల టాప్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఒకటి టాప్. అక్కడ ఏ సీజన్లో వెళ్ళాను? లైక్ జూలై ఆగస్ట్. సో వెళ్ళిన తర్వాత క్యాంప్ వేసుకున్న, అంత అయిపోయింది. రాత్రి పండుకున్నా, గాలి ఆడతలేదు, ఆక్సిజన్ లేదు. నాకు ఫస్ట్ టైం మౌంటైన్స్ అట్లా వెళ్ళడం ఫస్ట్ టైం. వాళ్ళు అప్పుడు తర్వాత ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని పైన గాలి ఉండదంట, కింద ఉంటది. విలేజెస్ అన్ని కింద ఉంటాయి. నేను పైన అక్కడే ఆగిపోయినా, ల్యాండ్ స్లైడింగ్ అయ్యి అక్కడ ఇంకా రాత్రి అంతా ఒక్కడే ఉన్నావు. సో నేను నాతోటి ఇంకొక అతను ఉండే. టెంపరేచర్ వెరీ లో ఉంటది కదా చాలా టెంపరేచర్, నైట్ అంతా మైనస్లోకి వెళ్ళిపోతుంది. బయట టెంట్ అంతా ఇట్లా గడ్డగట్టిపోయింది మంచుతోటి. ఇంకా అప్పటికప్పుడు నాకు గాలి వస్తలేదు, ఏమొస్తలేదు, గడ్డగట్టిపోయి వెంటిలేషన్ రాకుండా నా చేతిలో గ్యాస్ ఉండే, మన చిన్న కంపార్ట్మెంట్ ఉండే గ్యాస్ వంట వండుకోవడానికి. ఆ గ్యాస్ టెంట్ లో అంటుపెట్టాక టెంట్ అంతా వేడి బయటకు వెళ్ళి మంచంతా కరిగిపోయి మళ్ళీ గాలి రావడం స్టార్ట్ అయింది. తర్వాత తల ఒకటి, నెక్స్ట్ ముక్కు ఒకటి. బయటికి పెడితేనేమో గడ్డ కడుతుంది, కానీ లోపల ఉంటేనేమో గాలి, ముక్కు ఒకటి బయట పెట్టి మొత్తం నిండా కప్పుకొని ఇంకా సర్వైవ్ అయిన ఆ రోజు. అది సెకండ్. అండ్ థర్డ్ రైడ్ లో హైదరాబాద్ టు చైనా బైసైకిల్ రైడ్ విత్ బగీరా అని చెప్పి చేశాను. అక్కడ ఫారెస్ట్ లో పొద్దున తప్పిపోయి రాత్రి ఎప్పుడో దొరికాను. అదొకటి. ఇక ఇవి ఇండియాలో ఈ 3. ఇంకా ఇందాక శ్రీలంకలోనో థాయిలాండ్ లోనో ఎలిఫెంట్, శ్రీలంకలో ఒక లైక్ ఫారెస్ట్ లో ఎలిఫెంట్స్ తొండం లైక్ యూట్యూబ్ లో ఉంటాయి, ఇట్లా తొండం పెట్టుంటది. లైక్ నేను దానికి లైక్ దాని ముందుకెళ్ళి ఇట్లా సైక్లింగ్ చేసి వైల్డ్ ఎలిఫెంట్స్ అంటే ఇందా చెప్పావు కదా, ఇంతే దారి ఉంది, దారిలోంచి వెళ్ళాలి, కానీ పై అక్కడ ఎలిఫెంట్ వచ్చి మధ్యలో కలవట్లేదు, అది కదలట్లేదు. సో ఆ తొండం దగ్గర నుంచి కింద నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అవి ఏం చేస్తాయంట అంటే శ్రీలంకలో ఫుడ్ పెట్టడం, వైల్డ్ ఎలిఫెంట్స్ కి ఫుడ్ ఫీడ్ చేయడం బ్యాన్. వైల్డ్ దేనికైనా, కోతులకైనా, దేనికైనా. ఎందుకంటే అలా కొంతమంది ఒకప్పుడు చేసేవాళ్ళంట. అయితే అవి ఏంటంటే రోడ్ల మీదకి వచ్చేస్తాయి, ఫస్ట్ నిలబడతాయి, ఫుడ్ ఇవ్వలేదంటే ఆ వెహికల్ ని తొక్కేస్తాయంట. అందులో జనాలు ఇవేం చూడవంట, తొక్కేయడం లేకుంటే డ్యామేజ్ చేయడం, వాళ్ళని హార్మ్ చేయడం చేస్తాయంట. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఫ్రూట్స్ పెట్టుకున్నా. లేదనుకో నేను కూడా పోతా, మళ్ళీ సైకిల్ మనం ఉరకలేము, ఏం చేయలేము, అదొకటి డేంజరస్. అండ్ అదే శ్రీలంకలో సీగిరి అని చెప్పేసి రావణ ఫోర్ట్ ఉంటుంది, పైన మౌంటైన్ పైన ఉంటది కదా. సీగిరియాకి వెళ్లే ముందు ఫారెస్ట్ ఉంటది, ఆ రూట్ మొత్తము ఒక 70 కిలోమీటర్ స్ట్రెచ్ ఏమో. ఆ రోజు ట్రీ హౌస్ ఉన్నది అక్కడ ఒకటి, కింద టెంట్ వేసుకుంటా అంటే అస్సలు వద్దన్నాడు అక్కడ అతను. మా దగ్గర ట్రీ హౌస్ ఉంది, అక్కడ వేసుకోని అన్నారు. సరే అని చెప్పేసి ట్రీ హౌస్ మీద ఒక చిన్న హట్ లాగా ఉంది, అంటే హట్ ఏం లేదు, జస్ట్ అది ప్లాట్ఫామ్ లాగా పెట్టిండు అక్కడ. దాని మీద క్యాంప్ వేసుకున్నా. నైట్ 2 అవుతుంది, ఏనుగులు వచ్చినాయి కిందికి, టెంట్ కింద. నేనైతే కంప్లీట్ రిజర్వ్ ఫారెస్ట్, అది వైల్డ్ ఫారెస్ట్ మొత్తము. టెంట్ కిందికి వచ్చేసినాయి, చెట్టు కిందికి వచ్చేసినాయి. ఇంకా నేను ఆ చీకట్లో భయపడి సౌండ్స్ వస్తున్నాయి కానీ టెంట్ జిప్పు కూడా ఓపెన్ చేయలేదు. పొద్దుగాలు వచ్చిన తర్వాత అతను కెమెరా ఓపెన్ చేసిండు, రికార్డింగ్ కెమెరా. 5-6 ఏనుగులు, అవన్నీ నేను వీడియో తీసుకున్నా. 5-6 ఏనుగులు ఆ చుట్టూ తిరుగుతున్నాయి ఆ కింద. నాకు అమ్మా నువ్వు చాలా లక్కీ, అవి చాలా డ్యామేజ్ చేస్తాయి, నువ్వు ఉన్నావు అని తెలియదు అంటే, నేను లైట్ కూడా కొట్టలేదు, సైలెంట్ గా జస్ట్ చూసుకుంటూ కూర్చున్నా అంతే. టెంట్ జాలీలోకి వెళ్ళి చూసిన అంతే. అంటే అందుకే నేను పైన వేసుకోమన్నా, కింద ఉంటే నీ టెంట్ నీ పరిస్థితి ఏమయ్యేది, తొక్కేసేటివి ఏమన్నా ఉన్నదేమో ఫుడ్ అని చెప్పేసి టెంట్ చింపేసేటివి, డైరెక్ట్ వేసేటివి, జాగ్రత్త ఇంకోసారి ఇక్కడ వేయకు టెంట్, లైక్ శ్రీలంకలో ఫారెస్ట్ లో వేయకని చెప్పేసి అలాంటివి. అట్లా కంబోడియాలో ఒకసారి తప్పిపోయినాము, లైక్ యూరోపియన్స్ తోటి కలిసి ఇలాంటివి. అండ్ మలేషియాలో టైగర్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ లో నాకు అది ఆ ఫారెస్ట్ అది అని తెలియకుండానే నువ్వేంటి 700 కిలోమీటర్స్ జంతువులకి ఎలాగో ఫారెస్ట్ అయితే ఇష్టం, నీకు కూడా ఫారెస్ట్ అంటే ఇష్టమా ఏంటి? అది ఫారెస్ట్ కనపడంగానే అందరూ దూరిపోతావా ఏంటి? తప్పకుండా ఆ రైడ్ నాకు మంచి రెండు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్రెస్ వేస్ ఉంటాయి మెయిన్ వెహికల్స్, సైకిల్ ని ఎక్స్ప్రెస్ వేలో రానివ్వరు. సో నేను ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవాల్సిందే. సో అప్పుడు ఎక్కడదో చిన్న రోడ్లు, విలేజెస్, ఫారెస్ట్ చూసుకోవాల్సిందే, తప్పదు నాకు. అందులోకి వెళ్ళాల్సిందే. నా బై డిఫాల్టా లేకుంటే ఏమో తెలియదు, అట్లా వచ్చేస్తున్నాయి నాకు. ఓకే ఓకే ఓకే.
సో మొత్తం మీద ఇప్పుడు నువ్వు ఇండియాలో ఏ స్టేట్స్ చేసావు? ఇండియాలో లైక్ ఇండియా మ్యాప్ ఉంది కదా, రౌండ్ చేశాను. ఓకే, చుట్టూ అవుటర్ బార్డర్ ఆఫ్ ఇండియా మొత్తం పైదాకా కూడా, మొత్తం పైన లదాఖ్ కింద కన్యాకుమారి, ఇటు గోవా, ఇటు గుజరాత్, గోవా, రాజస్థాన్. ఇండియాలో వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో సైక్లింగ్ చేయడం చాలా రిస్కీ, డేంజరస్ కదా. ట్రక్స్ కొట్టేసి ఇట్లా వణుకుతుంది సైకిల్, పక్క పొండి పోతే అసలు అమ్మో చాలా చాలా. నైట్ టైం అనేది ఎక్స్ట్రీమ్ రిస్కీ అండ్ డేంజరస్ ఇండియాలో. దట్ ఈస్ అ లైఫ్ ఒక్కటన్నా ఇండియాలో సైక్లింగా, బైకింగా, వెహికల్స్ నడిపినోడు దునియా మొత్తం ఎక్కడైనా నడపగలడని మాత్రం చెప్పగలుగుతా నేను. ఇవన్నీ ఏమనిపిస్తాయంటే ఇది జుజుబి ఇండియాలో దొక్కినాం ఇదేమున్నది రా అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు కదా, ఇట్లా ట్రక్స్ పక్క పండి పోతే ఇట్లా ఊగుతుంది. ఒక లైన్ ఉంటే ఇక్కడ లైన్ దాటరు ఈ ట్రక్స్ అయినా ఏమైనా. మన దగ్గర లైన్ కాదు, పక్కన ఉన్న వాటి మీద కూడా వెళ్ళిపోతాయి వెహికల్స్. జపాన్లో నేను సైక్లింగ్కి వెళ్తా కదా, వెళ్ళేవాడిని అనమాట. మన సైకిల్ ఇక్కడ ఉంటే అందరూ స్లో అయిపోతారు. స్లో అయ్యి కనీసం ఒక 5 meters డిస్టెన్స్ వదిలి పక్క నుంచి దూరం నుంచి వెళ్తారు అనమాట. ఎందుకంటే జపాన్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి ఆల్వేస్ వాళ్ళు ఇన్ బిగ్ ప్రాబ్లం అనమాట. సో ఇండివిజువల్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ జపాన్లో. సో చాలా హై కేర్తో వచ్చేస్తారనమాట. సో ఇన్ జపాన్లో నీ ట్రావెల్ చాలా సుఖంగా ఉంటుంది. చైనాలో కూడా అలాగే, చైనాలో కూడా చాలా పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. సో ఇట్స్ ఈస్ వెరీ గుడ్. సో నువ్వు ఇప్పుడు ఇండియా మొత్తం సర్కిల్ మొత్తం అంతా చూసి వచ్చావు. నెక్స్ట్ ఏ కంట్రీకి వచ్చావు? అది అంటే అందరికి తెలిసిన విషయం, నేను మళ్ళీ నీకు అందరికి తెలిసిన విషయం మళ్ళీ రిమైండ్ చేసి నీ కళల్లో నువ్వు చేసిన పనుల్లో సాంబార్లో గరిటె పెట్టి తిప్పుతున్నాను నేను. సో ఫస్ట్ ఇండియా, వియత్నాం తర్వాత వియత్నాం 1700 kilometers, 1700. తర్వాత కంబోడియా 1000. ఓకే ఓకే. వియత్నాంలో హనోయ్ టు హోచిమిన్. ఓకే ఓకే, వెరీ నైస్. అప్ టు డౌన్. కంబోడియా, వియత్నాంలో ఆ ప్రెసిడెంట్ ప్యాలెస్, తర్వాత సెకండ్ వరల్డ్ వార్ లో వాడిన గన్స్ ఉంటాయి, కుచి టనెల్ అంతా వెళ్ళావా? కుచి టనెల్ లోపలికి కూడా వెళ్ళాను. హోచిమిన్ లోకి వెళ్ళి కిందికి వెళ్ళాలి, కుచి టనెల్ అక్కడ వెళ్ళాను. తర్వాత కంబోడియా ఒక 1000 kilometers, థాయిలాండ్ ఒక 2200 kilometers, అండ్ మలేషియా అరౌండ్ 1200 సంథింగ్ అనుకుంటా. అండ్ సింగపూర్ ఇస్ లైక్ 200 అండ్ అట్లుంటది. అండ్ తర్వాత ఇండోనేషియా లైక్ 6-7 ఐలాండ్స్ కవర్ చేసా, అది చాలా అయిపోయింది. అండ్ చైనా ఫ్రమ్ షాంఘై టు షెంజన్ లైక్ దట్ సౌత్ పార్ట్, అది ఒక 1600 అట్లుంటది. ఇప్పుడు చైనాలో బెటర్ రూట్ కదా నీకు, ఫ్లాట్ సర్ఫేస్ బానే ఉంటది కదా, సముద్రానికి దగ్గర కదా. మళ్ళీ ఎట్లుంటాయి సముద్రం దగ్గర, అదే హిల్స్. ఇండోనేషియా హెల్ అన్న, ఎందుకంటే ఐలాండ్స్ ఎప్పుడైనా ఇట్లుంటాయి. ఐలాండ్స్ ఎప్పుడైనా ఇట్లా ఉంటాయి. సముద్రంలోకి వెళ్ళి బయటకు వస్తుందంటే అది ఎత్తులో ఉంటేనే కదా, సముద్రం మధ్యలో ఐలాండ్స్ అంటే. ఇండోనేషియా ఏంటంటే ఎర్త్క్వేక్ ప్లేట్ ఉండే ఏరియా అనమాట, అక్కడ బాగా ఎక్కువ. సో ఎర్త్క్వేక్స్ వచ్చే పొటెన్షియల్ ఎక్కువ ఉన్న ఏరియా అది, జావా సీ అది. సో ఇండోనేషియాకి వెళ్ళావు, మలేషియాకి వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు, సింగపూర్ వెళ్ళావు, వియత్నాం వెళ్ళావు, చైనా వెళ్ళావు, కంబోడియా వెళ్ళావు, తర్వాత ఇప్పుడు జపాన్కి వచ్చావు. సో జపాన్లో టోక్యోలో ఉండి తర్వాత ఫుకోకా వరకు వెళ్ళాలని ప్లాన్. ఫుకోకా ఇక్కడ నుండి నేను ఇప్పటికి 100 kilometers చేశాను. ఇక్కడ నుండి ఇంకొక 1040 ఉంది. ఇంకా అరౌండ్ లైక్ అది 1200 అవుతుంది. చిన్న అటు తిరిగా ఇటు తిరిగా అవి ఇవి కట్ చేసుకుని, ఇది జస్ట్ ర్యాండమ్ కదా. ఇటు ఇక సైక్లింగ్ అంటే ఎటో తిప్పుకుంటూ పోవాలి, అవంటే హైవేలు. సైక్లింగ్ ఇంకో 100, 200, 300. లక్కీగా ఏంటంటే జపాన్ లో ఈ హైవేస్ కింద మీకు నేషనల్ హైవేస్ ఉంటాయి. సో అదే డెవలపింగ్ కంట్రీస్ లో కాకుండా నీకు ఆల్మోస్ట్ హైవేకి ఆల్మోస్ట్ దగ్గరలో ఒక హైవే 100 kilometers ఉందనుకో, మేబీ ఇది 120 అవుతుందండి. బట్ నీకు అంత కాంప్లికేటెడ్ కాదు. సో మోర్ ఆర్ లెస్, ఎందుకంటే నేను చేసా కదా. కానీ నేను ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటంటే ఒకసారి టర్నల్స్ వస్తాయి. ఆ టర్నల్స్లో వీ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. సైకిల్ తీసి పక్కన పెట్టి
నడిచేది మార్గం ఉంటుంది అన్నమాట. అది జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే టన్నల్లో 100 కిలోమీటర్ స్పీడ్లో ఏం అడ్డు ఉండదు కదా, పీపుల్ గో వెరీ ఫాస్ట్ అనమాట. కనబడదు అనమాట, మైండ్కి అర్థం కాదు ఎవరైనా ముందు ఉంటే. సో ఆ టర్నల్లో మాత్రం పక్కన రిపేర్ చేయడానికి, టర్నల్ రిపేర్ చేయడానికి ప్లేస్ ఉంటుంది అనమాట, ఒక చిన్న ఇంత స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మనం తీసుకుని సైకిల్ రోడ్ మీద తొక్కితే మనం ఎవడో తొక్కేస్తాడు మనని, అందుకని తొక్కించుకోకుండా పక్కన ఉంటుంది, అంటే వాక్వే ఉంటుంది జనరల్గా, దానిలో వచ్చేసి వెళ్ళటం బెటర్ అనమాట. బట్ జపాన్లో ఇట్ ఈస్ సేఫ్, అని వరి అవ్వాల్సింది లేదు. అది చాలా ఎక్స్పెన్సివ్. ఇది జపాన్లో టూరిస్టులు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 2 రోజులలోనే 50,000 అయిపోయినాయి. 50,000 రూపాయలు 2 రోజుల్లో. స్లీపింగ్ బ్యాగ్, సైకిల్ డిస్మాండిలింగ్కి దగ్గర 10,000 తీసుకున్నారు ఇండియన్ INRలో, సరే అసెంబుల్కి. అండ్ ఎందుకు ఇంత అంటే బాక్స్ పడేయాలి, బాక్స్ తీసుకుపో అని అంటున్నాడు అతను. నేను బాక్స్ ఎందుకు ఉంచుకో నువ్వే అని అంటే, దీన్ని డిస్మాండిల్, దీన్ని ఏమంటే డిస్పోజ్ చేయాలంటే కూడా డబ్బులు తీసుకుంటారు ఇక్కడ అని అన్నాడు. ట్యాక్స్లు ఎక్కువ, అండ్ మంచి గంట పని చేసినందుకు ఇట్లా ఇంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ అని చెప్పిండు. నువ్వు 3 రోజుల నుంచి బాగా కష్టపడుతున్నావు, 27 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నేను. అంటే కష్టం ఉందో సుఖం కూడా ఉందనుకో. బట్ అంటే ఒక క్వాలిటీ లైఫ్ కావాలంటే, క్వాలిటీ ఫుడ్ కావాలంటే మనీ ఎట్లయితే స్పెండ్ చేస్తామో, ఒక లైఫ్ ఇట్లా ఉండాలి, ఇంత కంఫర్ట్స్ ఉండాలి అని అంటే ఇంకా మనం స్పెండ్ చేయాల్సిందే, కష్టపడాల్సిందే. అందుకే జపాన్కి అంటే వెల్తీ టూరిస్ట్లకి పర్వాలేదు, కానీ నార్మల్ మనలా కొంచెం కష్టం అనమాట. టూరిస్ట్ ఓకే, ట్రావెలర్కి నాట్ ఓకే. ఎక్స్ప్లోర్ చేసేద్దాము, బడ్జెట్లో ట్రావెల్ చేద్దాము అన్న వాళ్ళకి కష్టం. టూరిస్ట్ అంటే వస్తాడు 10 days, వారం రోజులు బుకింగ్స్ అన్ని చేసుకుంటారు, వస్తారు, ప్లాన్ ప్రకారం చేసుకుని మళ్ళీ ఫ్లైట్ ఉంటుంది, వెళ్ళిపోతారు. లైక్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది, కానీ ఫ్లైట్ బుకింగ్స్ అవన్నీ ఉండకపోవచ్చు. కానీ ఎక్కడ ఉండాలి, ఎటు పోవాలి, ఎక్కడ పడుకోవాలని ముందే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఎక్స్ప్లోర్ చేద్దాం ఇట్లా దాని ప్లాన్ దాన్ని బట్టి అనుకుంటారు. లక్కీగా ఏంటంటే నీకు చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి, టోక్యోలో నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ ఐ కెన్ గివ్ అకామిడేషన్, నో నీడ్ టు వరీ. అదర్వైజ్ నా దగ్గర లేకపోయినా పక్కన ఫ్రెండ్స్ దగ్గర అరేంజ్ చేస్తాం, అది ప్రాబ్లం లేదు. వేరే సిటీస్కి వెళ్ళినా కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. టోక్యోలో దాదాపు 40,000 ఇండియన్స్, అంటే జపాన్లో మొత్తం మీద 40,000 ఇండియన్స్ ఉన్నారు. మన ఈ ఉండే ఏరియాలో ఎదోగావాకు అంటారు అనమాట. ఇక్కడ 10% ఆఫ్ 10 to 12%, దాదాపు 5-6 వేల మంది ఇండియన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. సో ఇట్స్ ఏ గుడ్ ప్లేస్ టు సర్వైవ్ అండ్ లివ్ అనమాట. సో నువ్వు వేరే ఊర్లో వెళ్ళా కానీ మనకి ఇండియన్స్ ఉంటారు, సో పాసిబిలిటీసే. బట్ కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో జర్నీ ఉంటుంది కదా, అది నువ్వు మధ్యలో చిన్న ఊళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఎవరు ఉండరు ఇండియన్స్, అది కొంచెం క్యాంప్ వేసుకుని. హోటల్స్ అంటే ఎక్కడ పోయినా అదే రేట్ ఉంటాయి. హోటల్స్లో నువ్వు మినిమము 7,000 ఎన్లు, 5-6 వేల రూపాయలు మినిమం లేకపోతే నీకు కుదరదు. ఒక్కసారి నువ్వు భోజనం చేసావంటే 700 రూపాయలు 600 రూపాయలు అవుతుందన్నమాట, ఒక్క లంచ్ కానీ ఏం చేసినా కానీ నీకు. సో అంటే మార్గాలు ఉన్నాయి, నేను చెప్తాను ఎలాగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనేది. స్టవ్ ఉంది కదా నీ దగ్గర, సో సింపుల్ మార్గాలు చెప్తాను. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు నీ జర్నీకి, సో ఈ ఏషియాలో ఇవి చూసావు, సో నెక్స్ట్ ఏమేమి చూడాలనుకుంటున్నావు? అవును, నువ్వు ఇలా ప్రపంచం మీద అన్ని చోట్ల చూస్తున్నావు, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగా నీకు? హౌ యువర్ ఫ్యామిలీ ఈస్ గివింగ్ ఎనర్జీ టు యూ, సపోర్టింగ్ యూ? సో ఇప్పుడైతే ఏషియన్ కంట్రీస్ తిరిగాను మ్యాక్సిమమ్, అండ్ నెక్స్ట్ యూరోపియన్ కానీ ఆఫ్రికా కానీ, మొత్తం నా గోల్ వచ్చేసి 6 కాంటినెంట్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకొక 8 years టైం ఉంది నాకు. 8 yearsలో అంటే లైక్ ఇంతే మరి జీవితాంతం తిరగలేము కదా, మన ఏజ్ అండ్ పని సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, లైక్ సెట్ అవ్వచ్చు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్స్ వెరీ కాస్ట్లీ కదా. ఇప్పుడు కంబోడియా చీప్ అవ్వచ్చు, కానీ కంబోడియా దాకా వెళ్ళటానికి డబ్బులు అవుతాయి కదా, ఫ్లైట్ టికెట్స్. కంబోడియా చీప్ అయినా 3 పూటలు తినాలి. నేను కూడా నువ్వు చెప్పిన కంట్రీస్ అన్ని వెళ్ళాను. అంటే నేను జర్నీ ఎర్లీగా స్టార్ట్ చేశాను అనమాట. 2000లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30-35 కంట్రీస్ వెళ్ళాను అనమాట నేను. సో కంబోడియా, వియత్నాము, థాయిలాండ్, మలేషియా, సింగపూరు, ఆసియాలో చాలా కంట్రీస్ వెళ్ళాం. అలాగే యూరోప్, తర్వాత ఆఫ్రికా, USA, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాం అనమాట. బట్ ఏంటంటే మనం అక్కడికి వెళ్తాము, మళ్ళీ అక్కడ జర్నీ చేయాలన్నా కానీ కాస్ట్ ఉంటుంది కదా. వీ నీడ్ టు
అది నాట్ ఈజీ. అంటే చూడటానికి మనకి యూట్యూబ్లో చూడటానికి కలర్ఫుల్గా, షైనీగా, బ్యూటిఫుల్గా నేను కూడా రంజిత్లా చేయాలన్న ఉబలాటం ఉంటుంది. దాని వెనకాల నొప్పి, పెయిన్ అదంతా అర్థం చేసుకునేటప్పటికి ఏంటంటే ఒక్కరోజు మన యూట్యూబ్ ఫాలోవర్స్ ఎవరైనా కానీ ఒక్కరోజు రంజిత్తో ఒక 30-40 కిలోమీటర్లు తొక్కితే దానిలో ఉన్న ఆనందం కష్టం తెలుస్తుంది. కానీ దాని తర్వాత వచ్చే స్ట్రెంగ్త్ ఉంటుంది చూసావా, మెంటల్ స్ట్రెంగ్త్. ఏదన్నా నేను తట్టుకోగలను, ఇప్పుడు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మనకి ఆ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇందా చెప్పావు కదా, సైకిల్ మీద వెళ్తున్నావు, మలేషియన్ ఎంబసీ వాళ్ళు న్యూ ఇయర్ అది ఇండిపెండెన్స్ డేకి ఇన్వైట్ చేశారు ఎంబసీ వాళ్ళు. సో సైకిల్ తొక్కుతా ఉన్నావు, తొక్కుతున్నప్పుడు సైకిల్కి పంచర్ అయింది. పంచర్ అయితే అది 140 కిలోమీటర్స్ వెళ్ళాలి నెక్స్ట్ డే. మళ్ళీ నువ్వు చెప్పు జర్నీ, నేను చెప్తాను, నువ్వు చెప్తే బాగుంటుంది. సో ఏంటంటే మలేషియాలో ఆగస్ట్ 15 మన ఇండియన్ ఎంబసీ నుండి వచ్చింది. సో వెళ్ళాలి నేను, సాయంత్రం 4 అవుతుంది, అప్పుడు వర్షం పడుతుంది అంటుంది. ఇంకా నేను వెళ్ళాను అని గివ్ అప్ చేసే సమయంలో మళ్ళీ కొద్దిసేపు లైక్ మైండ్ ప్రశాంతం నుంచి లైక్ ఇది మనకు వచ్చిన మంచి ఆపర్చునిటీ. సో మనకు అక్కడికి వెళ్తే ఒక మంచి చాలా పీపుల్ మోటివేట్ అవుతారు. మలేషియాకి అందరు వచ్చిన వాళ్ళు ఫ్లైట్లలో వచ్చి ఉంటారు, వీడు ఒకటి సైకిల్ పైన వచ్చిండు అని చెప్పేసి డిఫరెంట్ ఉంటుంది. వెళ్ళాలని వెళ్ళే టైంలో పంచర్ అయింది. ఒకసారి తీసాను, మళ్ళీ వేసాను, 2 సార్లు తీసాను, మళ్ళీ వేసాను, 3 సార్లు తీసాను, మళ్ళీ వేసాను. ఇలా అంటే పంచర్ అవుతూనే ఉంది. ఏమవుతుంది ఏంది అని చెప్పేసి అర్థం కాలేదు. చాలా లైక్ మొత్తం పేషెన్స్ అంతా కోల్పోయి అక్కడ కూర్చొని అసలు ఏంటి అని చెప్పేసి మళ్ళీ టైర్ మొత్తం ఇప్పి లగేజ్ అంతా తీసి మెల్లిగా తీసినప్పుడు చిన్న టైర్ ఇప్పడం కూడా అంత తేలికేం కాదు. అంటే టైర్ ఈజీగానే వస్తుంది, దాన్ని వెతకాలి కదా, దాన్ని ఆ పంచర్ ఎతకాలి, ఆ లగేజ్ అంతా మళ్ళీ పెట్టాలి, టైర్ మళ్ళీ ఇప్పి బయట తీసి. వర్షం పడుతుంది అప్పుడు, అబ్బా నరకం అది అసలుకి అది. కానీ ఆ రోజు రాత్రి 2 అయిందన్న, 151 కిలోమీటర్లు. ఎక్కడైతే నేను వెళ్ళాను, ఏంటి నువ్వు 2 o'clock స్టార్ట్ అయ్యావు, రాత్రి 2 గంటలకు రీచ్ అయ్యాను. ఎన్నింటికి స్టార్ట్ అయ్యావు? పొద్దున్న స్టార్ట్ అయ్యాను, పొద్దున్న స్టార్ట్ అయ్యి 10 గంటలకు 10కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే తెల్లవారుజాము 2ంటికి. అయితే నేను ఏంటంటే 10కి స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నము లైక్ 3 గంటలకేమో ఎంబసీ నుండి రేపు రండి అని చెప్పి, అంటే పొద్దునుండే అంటే పొద్దున్న స్టార్ట్ అయ్యి వచ్చేసుకోండి. నేను చేరుకున్న కాంచెల్లి ఇంకా 150 ఉంది, అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పటి నుండి 150 ఉంది. సో ఓకే పోతానా, సరే చూద్దాము ఇట్లా ఆలోచిస్తున్నా. సరే పోదామని ఫిక్స్ అయిపోయినాక వర్షం, పంచర్లు, వాటర్ లేవు, అడవి, హిల్స్ మొత్తం ఏంటంటే నీకు కళ్ళ ముందు నువ్వు వెళ్ళలేవు అనే ఒక పిక్చర్ వేసిరు అక్కడ. వెళ్తే ఏమొస్తుంది, నేచరు సహాయం చేయదు, బాడీ సహాయం చేయదు, సైకిల్ హెల్ప్ చేయదు, కానీ గోల్ అయితే కనబడతా ఉంటుంది. గోల్ కనబడు. నీకు వెళ్తే ఏమొస్తుంది అది మాత్రం చూసినావు అనుకో, ఇవన్నీ మర్చిపో, ఇవన్నీ చేయవచ్చు. ఇవన్నిటిని చూసి ఇవన్నిటిని చూసుకుంటా అది చూస్తే ఇంకా నీకు ఇవే పెద్దగా కనబడతాయి. అంటే సమస్యను పెద్దగా చూస్తే సమస్యనే కనబడుతుంది. లేదు అక్కడ లైక్ అక్కడ ఆ సమస్యను ఎదుర్కొంటే వచ్చేదాన్ని చూస్తే, ఆ వచ్చే ఆనందాన్ని చూస్తే మనకు అది. అంటే లైఫ్లో మనకి ఎందులో అయినా కానీ అందరూ ఏంటంటే ముందు సమస్య ఇమీడియట్గా ఉంటుంది, గోల్ అనేది ఎప్పుడు దూరంగా ఉంటుంది. గోల్ దగ్గరగా ఎక్కడ ఉండదు కదా లైఫ్లో. మన గోల్ ఎప్పుడు ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ, లేదు ఏదైనా కానీ దూరంగా ఉంటుంది. దాన్ని రీచ్ అయ్యేలోగా ఏంటంటే మనం అలసిపోతాం, లేకపోతే గివ్ అప్ అనమాట. మనం ఎందుకులే ఇది ఎందుకులే అని. అంటే అవకాశాలు అందరికీ ఉంటాయి, పాసిబిలిటీ అందరికీ ఉంటుంది, కానీ ఏంటంటే మనం దగ్గరగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం చూస్తాం, దూరం దానికి మనం వెంటనే మన మైండ్లోకి రాదనమాట. సో ఇప్పుడు నీలాంటి సైక్లిస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు పెద్ద కంపెనీ CEO కానీ, లేకపోతే ఎవరైనా కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఏంటంటే గోల్ ముందు కనబడుతుంది, మధ్యలో ఎలా అయినా నేను రీచ్ అవ్వగలను, క్రాస్ అయ్యి రీచ్ అవ్వగలననే అది ఉంటుంది అనమాట. సో అదేంటంటే IITA చదవాలి, IIMA చదవాలి అనేది కాదు. నువ్వు చేసే పనిలో కూడా ఏంటంటే వాళ్ళకి ఎంత పట్టుదల ఉందో నీకు అంతే పట్టుదల ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళదంటే ఓన్లీ మైండ్ వర్క్, నీదేంటంటే ఫిజికల్ వర్క్ ప్లస్ మైండ్ వర్క్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి కదా. నువ్వు ఆ టైంకి నువ్వు వెళ్ళగలవా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. తొక్కగలవా లేదా అనేది తెలీదు, నీకు ఏమవుతుందో తెలీదు, వర్షం వస్తుందో హై విండ్ వస్తుందో వీ డోంట్ నో కదా. సో దట్ ఈస్ ఇన్ దట్ వే నువ్వు చేస్తుంది ఏంటంటే, అంటే నువ్వు ఎవరితో పోరాడట్లా, నీతో నువ్వు పోరాడుతున్నావు.
అది చాలా గొప్ప విషయం అనమాట. మనతో ఎవరితో పోరాడితే వాళ్ళ లూప్ హోల్స్ తెలుస్తాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుస్తాయి, వాళ్ళ మైనస్లు తెలుస్తాయి, వాడిని ఎట్లా కొట్టాలి ఏం చేయాలని తెలుస్తాయి. నీతోటి నువ్వు పోరాడడం అనేది అది ఎందుకంటే నీకు నువ్వే పోటీ ఇస్తున్నావు, స్ట్రాంగ్ ఆపోనెంట్. మళ్ళీ మనలో ఏమవుతుందంటే 2 పార్ట్లా తయారవుతుంది. ఒకటేమో ఫైటింగ్ పార్ట్, ఒకటేమో రెసిస్టింగ్ పార్ట్ అనమాట. ఇది ఎందుకులే అనేది ఒకటి, ఎందుకు ముందుకెళ్ళవని ఇంకోటి. ఈ రెండిట్లో స్ప్లిట్ పర్సనాలిటీ టైప్లో రెండిట్లో ఫైట్ చేసి అంటే నీకు బాగా అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ మైండ్ నీకు 2 మైండ్లు ఉంటాయి, అంటే నీ బాడీలో నీకు 2 మైండ్లు ఉంటాయి. ఒక మైండ్ వెనక్కి లాగుతూ ఉంటుంది, ఏం దొక్కుతావు తీరా రే పోవచ్చు పండుకో అని ఉంటది. ఒక మైండ్ ఇక్కడ వండుకుంటే ఎట్లారా ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడే ఆగిపోతావని ఇంకో మైండ్ అంటది. ఇప్పుడు మన మైండ్ కంట్రోల్లో ఉన్నాం అనుకో నాశనం. మన మైండ్ మన కంట్రోల్లో ఉన్నా అనుకో మనం సక్సెస్. సో ఎప్పుడైనా అది చెప్పేది నువ్వు వినకుండా నువ్వు కమాండ్ చేసి దాన్ని నడిపించాలి. లేదు నీకు అది ఎట్లా చెప్తే అట్లా వింటా అంటే బానిసవైతావు. లేదు నువ్వు నడుపు పోదాలి ఇవాళ 100 దొక్కాలి నడు పదా అన్నప్పుడు అది అడ్జస్ట్ అయిపోద్ది. ఓకే వీడు వినడు లైక్ 100 పోవాల్సిందే అని ఫిక్స్ అయిపోతాం ముందే. ఇక వన్స్ ఫిక్స్ అయిపోతాం. రంజిత్ ఇటు నుంచి చూస్తుంటే నాకు ఒక పొట్టి శ్రీరాములు, అయ్యో ఒక మహాత్మా గాంధీ, రకరకాల యాంగిల్లో రకరకాల దేశభక్తులు అంతా కనపడుతుంటే వాళ్ళ డిటర్మినేషన్ లాగా అనమాట. అంటే స్పిరిట్ ఈజ్ సేమ్. అంటే నువ్వు మనం ఫైట్ చేసామా అని కాదు, కానీ ఎంత కష్టమైనా సో అలాగా మనం ముందుకెళ్తాం అనేది చాలా ముఖ్యం. సో ఇంకొక 7-8 ఇయర్స్ ఇలాగా చేయాలి అన్న ఉద్దేశం. ఆసియా నెక్స్ట్ ఆస్ట్రేలియా ఎందుకు అంటే అడుగుతారు చాలా మంది. లైక్ ఆస్ట్రేలియా అని ఎందుకు అని అంటే ఒక ఖండం లైక్ ఇది ఆసియా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత ఆఫ్రికా తర్వాత సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, లాస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ లైక్ యూరోప్ కాంటినెంట్. సో అది కానీ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇండియా టు ఇంగ్లాండ్ ఆన్ బైసైకిల్. ఓ మై గాడ్, నెక్స్ట్ ఆల్రెడీ మాక్సిమం. కానీ రంజిత్ ఇప్పుడు నువ్వు ఇలా వెళ్తున్నావు కదా, చాలా ఎక్స్పెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు మేము ఒక ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళాలంటే మేము ఇన్నాళ్ళు జపాన్లో ఉండి జాబులు ఉండి అన్నీ ఉండి చేసినా కానీ చాలా కష్టం అనిపిస్తుంది. ఎలాగ నువ్వు మీడియా ముఖ్యంగా చెప్తున్నా, నేను ఎవరికి లైక్ నీకు కష్టం ఉంటే చెప్పొద్దు. అరౌండ్ ఒక 15 lakhs దాకా అప్పు ఉంది. ఇది ట్రావెల్ వలన. అండ్ కానీ కొంతమంది యూట్యూబర్స్ ఇంత డబ్బులు వస్తుంది అంత డబ్బులు వస్తుందని చూపిస్తున్నారు, చేస్తున్నారు. మరి నీకు అదేం లేదా అన్న? మీకు లైక్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటి చెప్తాను. మీరు సైకిల్ పట్టుకున్నారు, ఇటు డౌన్ ఉంది, ఇటు అప్ ఉంది, ఇటు హెల్ ఉంది, ఇటు హెవెన్ ఉంది. మీ మైండ్ దేన్ని చూస్ చేస్తుంది? గ్యారంటీగా హెవెన్, రైట్? సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లో 2 రకాల కంటెంట్స్ ఉంటాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్, ఒకటి వల్గర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా అలాంటిది. ఒకటి అంటే హ్యూమన్ వీక్నెస్ వైపు వీక్నెస్ ని వాడుకునే సైడ్ ఒకటి. మన మైండ్ ఏంటంటే దాన్ని చూడడానికి ఎక్కువ వస్తుంది. సో అండ్ ఎవరైతే అది ఎంటర్టైన్ చేస్తారో చాలా వరకు 99% సో వాళ్ళు ఫ్రీగా ఎంటర్టైన్ చేయరు. సో వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ చేస్తారు. సో విచ్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ లైక్ అంటే కొన్ని బెట్టింగ్స్ కానీ కొన్ని బేసిక్ ఏంటంటే జనాలు నాశనం అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చే చేస్తారు. ఇవాళ ఇంత ముందే జస్ట్ నేను మీకు మెసేజ్ చూపెడతాను, లైక్ నా దాంట్లో ఉంది, మీకు చూపెడతా. ఇప్పుడు అన్న నా కాలేజ్ ఫీజుకి 10,000 మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిరన్న, నేను వాటిని జస్ట్ బెట్టింగ్ యాప్లో ఇట్లా పెట్టేసి వస్తాయి అనుకుంటా పోతున్నాయి అని చెప్పేసి 10,000 పంపించేసిన అన్న, ఒక 10,000 ఉంటే కొట్టవా? సో దట్ ఈ 10,000 ఏవైతే ఉన్నాయో ఒకటి నుండి 10,000 పోయినాయి, ఒక్కరైతే 4-5 లక్షలు పోయినాయి అని మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాప్ ఒక్కటి వాళ్ళ వీడియోలో పెట్టినందుకు సో వాళ్ళకు 1,00,000 రూపాయలు పే చేస్తారు ఆ యాప్ వాళ్ళు. కానీ అలాంటి లక్షలు ఒకడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నట్టే ఎందుకు ఇస్తారు? అంటే ఒకళ్ళ దగ్గర దోసుకొని స్వచ్ఛందంగా ఇచ్చేది ఒకటి, స్వచ్ఛందంగా ఇచ్చేది ఒకటి. కానీ ఒకటి ఏంటంటే కంపెనీ ఇస్తుంది, లైక్ వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. సో అట్లా 1,00,000 ఇస్తుంది అంటే 10-20 లక్షలు పోతాయి. సో ఏంటి అంటే
ఇప్పుడు మంచి చేస్తాడు ఎవడు బాగుపడతలేడు అని అంటే ఇప్పుడు నాకు అది అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, లైక్ ప్రమోషన్ చేయాలి అని అనుకుంటే, కానీ వాళ్ళందరు నాశనం అయితే అంటే నేను మాత్రం ఇట్లా అంటే కొంతమంది అంటే పేర్లు నీకు తెలుసు నాకు తెలుసు, కొంతమంది ఇటువంటి నేను ఏవి యాడ్స్ చేయను నేను మంచిగా ఉంటానని మంచిగానే ఉంటూ జస్ట్ చెప్పడమే కాకుండా చేస్తూ నీతికి కట్టుబడి ఉండి ఉన్నవాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. సో అంటే నువ్వు చాలా కష్టపడి చేస్తున్నావు కదా, సో నీకు ఆ సపోర్ట్ ఏమీ లేదా యూట్యూబ్ నుంచి అంటే సబ్స్క్రైబర్స్ నుంచి కానీ అలాంటివి? అయితే నాకు యూట్యూబ్ ఇన్కమ్ హైయెస్ట్ వచ్చిందంటే ఒక 70,000 ఏమో ఒక మంత్. అండ్ ఇప్పుడు ఒక మంత్ అంటే ఈ జర్నీ మొత్తంలో ఒక మంత్ 70,000 అండ్ నెక్స్ట్ మంత్ లైక్ 60,000, 40,000, 30,000. ఒక మంత్ అయితే లేకపోయినా ఈ మంత్ 25,000 వచ్చింది. లైక్ అట్లా వస్తుంది. కానీ అది మీకు తెలుసు, జస్ట్ నా సైకిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సరిపోలేదు, ఒక టికెట్ సరిపోలేదు. నిన్న సైకిల్ అసెంబ్లీ చేయడానికి 17,000 17,000 సైకిల్ ఫ్లైట్లో ఇక్కడ చైనా నుండి ఇక్కడ పడడానికి. కానీ కొంతమంది ఉన్నారు, లైక్ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ లైక్ వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు, మంచి ఐటీ కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక మెసేజ్ చేస్తారు నాకు, బ్రదర్ మాకు ఈ విధంగా బ్రతకాలని ఉంది కానీ నేను బ్రతకలేకపోతున్నా, కానీ నీ రైడ్లో నేను చిన్న పార్ట్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పేసి లైక్ ఏమన్నా డీటెయిల్స్ షేర్ చేస్తారా అది అని అంటే, యూట్యూబ్లో లైక్ డిస్క్రిప్షన్లో ఉంది బ్రదర్, చేయాలనుకుంటే వేయండి, లైక్ పర్సనల్ అంటే చేస్తుంటే లైక్ వాళ్ళు ఎంతో కొంత లైక్ 5,000, 2,000, ఒక్కొక్కసారి 1,000, 5,000, 10,000 ఎప్పుడన్నా ఒకసారి, అది రెగ్యులర్గా కాదు, రోజు కాదు, ఎప్పుడో నెలలో 1, 2 సార్లు 3 సార్లు అట్లా వస్తే అవి ఒక 20,000-30,000 నాకు లైక్ ఉపయోగపడతాయి. కానీ మెజారిటీ ఏంటంటే నీ సొంత డబ్బులు. ఇంకా నేను లైక్ ఒక మిషన్ అనుకున్నా, అండ్ ఒకటన్నా నాదేంటంటే 40-50 సంవత్సరాలు కష్టపడి కూడబెట్టి ఆ తర్వాత వాటిని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి లైక్ ట్రావెల్ చేద్దాము, అది చేద్దాం ఇది చేద్దామని అందరూ అనుకుని లాస్ట్గా ఆ ఏజ్ వచ్చే వరకు టైం ఉంటుంది, ఇక్కడ పైసలు ఉండవు, అక్కడ పైసలు ఉంటాయి కానీ పైసలు ఉంటాయి, టైం ఉంటుంది, ఒంట్లో శక్తి ఉండదు. అండ్ బయటికి పిల్లలు లైక్ బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవి ఉంటాయి. సో మనిషి ఇంకా ఒక 70s, 80s రియలైజ్ అవుతాడు బతుకుంటే, ఏం చేసినా ఏం చేసినా ఏం చేయలేదు, ఎందుకు చేసినా ఏం చేయలేదు, పిల్లలు చూసుకుంటారా చూసుకుంటలేరు, వాళ్ళ బతుకులు ఎక్కడో పోయి వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు బిడ్డ ఉండే పెళ్లి చేసుకుంది, ఆమె భర్త, ఆమె పిల్లలు, ఆమె సేమ్ ఇతను గడిపిన లైఫ్ ని మళ్ళీ ఆమె చూస్తూ ఉంటే సైకిల్లో అందులో చక్రంలో చిక్కుకొని అందులోనే సైకిల్ వీల్ ఎలా తిరుగుతుందో మన లైఫ్ కూడా అలా తిరుగుతుంది కానీ ఎటుపోదు, అక్కడ హబ్ ఫిక్స్ అయిపోయి అది చాలా దూరం పోతుంది కానీ హబ్ నుండి పోతలేదు, రిలీజ్ అవ్వట్లేదు, అది ఆ చక్రం దానికే తిరుగుకుంటూ పోతుంది. ఇందాక గాంధీను అది పొట్టి శ్రీరాములు అది ఇది అన్నాను, ఇప్పుడు నువ్వు నీలో ఫిలాసఫర్స్ కనబడుతున్నారు అనమాట. సో మొత్తం ఆదిశంకరాచార్య టర్న్ ఇచ్చాడు లేదన్న. సో ఇట్లా అవుతుంది కదా, నేను ఒక 50 years వరకు నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను, 40 years వరకు. అంటే ఈ జర్నీ నువ్వు ఒక్కోసారి ఏంటంటే కొన్నిసార్లు లైఫ్లో మనకి ఏమవుతుందంటే, సపోజ్ నువ్వు ఒక కారు కొన్నావు, ఆ కారు అందరు చూస్తారు చాలా బాగుందంట, నువ్వు నెక్స్ట్ నువ్వు ఎక్స్పెన్సివ్ కార్ కొన్నావు బాగుందంటారు, తర్వాత నెక్స్ట్కి వెళ్తే ఏంటంటే ఇంకా మంచి కారు కొను అని జనాలు చెప్తారు. నువ్వేంటంటే బెంజ్ కారు కొని నువ్వు మారుతి 800 నెక్స్ట్లో మారావనుకో, సొసైటీ యాక్సెప్ట్ చేయరు, మనం ఏదో పడిపోయినట్టు ఫీల్ అవుతారు. సో వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ డైరెక్షన్లో మనం వెళ్ళాలన్నమాట. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి మన లైఫ్ ఎలా ఉండాలనేది సొసైటీ నిర్ణయిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ట్రాప్లో పడ్డామనుకో దాని నుంచి బయటికి రావటం కష్టం. సో ఇప్పుడు ఇది ఒక నెగిటివ్ గురించి చెప్పాను, అలాగే పాజిటివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు నువ్వు సైకిల్ దొక్కుతున్నావు, నువ్వు కొంత దూరం వెళ్తున్నావు, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఇన్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా నిన్ను ఇంకా తొక్కు ఇంకా చెయ్యి, నువ్వు మాకు ఇంకా చూపించు అని నిన్ను పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే నీ కోసం నువ్వు తొక్కుతున్నావా వాళ్ళ కోసం నువ్వు తొక్కుతున్నావా తెలియని గ్యాప్ వస్తుంది అనమాట ఒక్కోసారి. సో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇందులో? నా మైండ్ నేను చెప్పిన లైక్ ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి కానీ ఇది చేయలేం మైండ్. సో నేను ఏం చేస్తా అంటే చూస్తా, అన్ని కామెంట్ చూస్తా, అన్నీ చూస్తా,
లాస్ట్కు నా మైండ్లో ఒకటి ఉన్నది, మా డాడీ కానీ మా మమ్మీ వీడు అన్నీ వింటాడు, లాస్ట్కు వాడికి నచ్చిందే చేస్తాడు. నేను సొసైటీ నుండి అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, ఫ్యూచర్లో కూడా అవ్వను. ఒకవేళ అయితే ఇక్కడ ఉండపెట్టాను నేను. ఒక ఏ పాయింట్ వన్ తీసుకున్న సొసైటీ నుండి వాళ్ళ నుండి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇక్కడ ఉండేది తెలుసా. అంటే నీ ఏజ్ డిఫరెంట్, నా ఏజ్ డిఫరెంట్ ఉన్నా కానీ జనరల్గా ఏంటంటే సొసైటీలో ఏంటంటే అందరూ ఒకటే టైప్ వాళ్ళు ఉండాలని సొసైటీ డిజైన్ చేసి ఉంటుంది. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అనుకో వీఆర్ రెబల్స్ అనమాట. ఎగ్జాంపుల్ మీ జపాన్ లో అందరు ఒకటే లైన్ లో పోతున్నారు, నేను వచ్చి సైడ్ గా సడన్ గా ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ తర్వాత రెడ్ లైట్ దాటిపోతే నువ్వు రూల్స్ ను అతిక్రమించినో యూ హ్యావ్ టు బీ ఇన్ జైల్, రైట్? సో లైక్ ఎనీ ఫైన్. సో ఇప్పుడు నేను సొసైటీలోకి వెళ్ళి నేను ఆ రూల్స్ అతిక్రమించి నేను బయటకు వచ్చిన. సో ఇక్కడ వాడు రూల్స్ కు అతిక్రమించడానికి వెనక కారణం ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు వాడు అట్లా అతిక్రమించిందంటే వాళ్ళు ఏమైనా హాస్పిటల్లో ఉన్నారా, అది ఎవరికి సంబంధం, వాడి ఎమర్జెన్సీ అయితేనే అది అతిక్రమించింది. సో నేను ఆ సిచ్యువేషన్స్ నుండి బయటికి ఇట్లా వచ్చిందంటే లైక్ నాకు ఒకటి అది వచ్చింది. సో రేపు నేను అప్పుడు ఆ సొసైటీ, జపాన్ సొసైటీ ఎమర్జెన్సీని అలో చేస్తుంది రెడ్ లైట్ లో కూడా. ఎందుకు అక్కడ ఎమర్జెన్సీ ఉంది, రెడ్ లైట్ ఉన్న రూల్స్ బ్రేక్ చేసుకొని పోవచ్చు అని చెప్పేసి. సో అలాంటిది అన్నట్టు నా లైఫ్. ఆ ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ లాంటిది. లైక్ అందులోకి వెళ్ళి నేను బయట ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి నేను బయటకు వచ్చిన కంప్లీట్లీ. నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నాకు కలిగిరి రోడ్ల పైన. సో ఎప్పుడైతే నువ్వు ఆ రొటీన్ నుండి బయటకు వచ్చి యూనిక్ గా బతుకుతావో అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. లేకుంటే మందలో గొర్రెనే, మందలోకి వెళ్ళి బయటకు వస్తేనే దాని లీడర్ అవుతాం. అవును, దానికి ఏంటంటే నీ ఒక్కడి స్ట్రెంగ్త్ చాలదు, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కొంత. అంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనే కాదు, మోరల్ సపోర్ట్. లైక్ ఫస్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ కన్నా ఫ్యామిలీ నుండి కావాల్సింది మేము ఉన్నాము, మేము చూసుకోగలము, మేము బ్రతకగలము. నువ్వు నీ ప్యాషన్ వైపు పరిగెట్టు, మేమున్నాం నీ వెనక. డబ్బులు ఇవ్వకపోవచ్చు, మేము నా వలన నీకు ఇబ్బంది ఏం కలగనీయం. నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నీ కళ ఏదో ఉందో దాని ముందు దానికోసం ప్రయత్నించు. నువ్వు నీకు మేము అడ్డురాము. నువ్వు ఎంత దూరం వెళ్తా వెళ్ళు, నువ్వు ఆనందించు, సాధించు, వెనక్కి తిరుగురా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడ ఉన్నావు మాకు చెప్తా ఉండు అనేది. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అది నువ్వు లక్కీ గై అనమాట ఆ రకంగా. సో అందులో ఇంకెక్కువ డీప్కి వెళ్ళను నేను, ఎందుకంటే దట్ విల్ బి ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి. సో నవ్వు ఇప్పుడు ఈ కంట్రీస్ తిరిగావు, ఆస్ట్రేలియా అవన్నీ కూడా వెళ్ళాలనుకుంటున్నావు కదా. సో ఇప్పుడు అలాగా దీనిలో నువ్వు ఇలా చేయటం వలన ఏం వస్తుంది నీకు? అంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఐ అగ్రీ, చాలామంది ఇన్స్పైర్ చేస్తున్నావు, అది అగ్రీ. నీలో ఏం చేంజ్ వచ్చింది? నాలో నా మైండ్ చాలా కామ్గా ఉంటుంది, నేర్చుకుంటున్నా. కామ్గా ఎందుకు ఉంటుంది? మీరు ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకు అనుకున్న జరగనప్పుడు, అంతే కదా. లైక్ మీకు ఒక పని కావాలి, అది అస్సలు అవ్వట్లేదు, ఒకడు మీకు సతాయిస్తున్నాడు, లైక్ ఒక టార్చర్ పెడుతున్నారు, లేక ఒకరి కిందనే బ్రతుకుతున్నాం మనము. బట్ ప్రతిసారి ఇట్లాంటప్పుడు మన మైండ్ అనేది పిచ్చి లేచిపోద్ది అసలుకి. ఒక స్ట్రగుల్ తోటి రెబల్ గా ఏదో ఒకటి చేసేద్దాం, గోడ గుద్దుడమో ఇట్లాంటివి చేస్తారు కదా, అలాంటివి ఏం లేవు నా మైండ్ లో. చాలా కూల్ గా ప్రశాంతంగా. అంటే టార్గెట్ లేకపోవటం వల్ల ఫ్రీగా ఉన్నావా? లేదు, లేకపోతే ఎవరి దగ్గర నుంచి నిన్ను తాడుతో కట్టేసి, నీ కాళ్ళని తాడుతో కట్టేసి పరిగెత్తనీయకుండా ఆప్ చేసే సొసైటీ కానీ మనీ కానీ దీని నుంచి దూరంగా ఉండటం వల్ల ఫ్రీగా ఉన్నావు? ఎందువల్ల ఫ్రీగా ఉన్నావు? లైక్ ఎందుకంటే నేర్చుకుంటున్నా కొత్త విషయం నేర్చుకుంటున్నా, ప్రతిరోజు కొత్తగానే బ్రతుకుతున్నా, కొత్త విషయాలు. లైక్ లైఫ్ లో అనుకున్నా నేను డబ్బులు చాలా ముఖ్యం, లైక్ బ్రతకడానికి డబ్బులు చాలా ముఖ్యం. అలా అని అంటారు కదా ఒక కోట్ల, అలా అని డబ్బులు లేకుండా బతకలేవని. నిజమే, ఇవన్నీ చేయాలి అని అంటే ఈ ప్యాషన్ అంతా బయటికి రావాలంటే మళ్ళీ పైసలతోటే ముడిపడి ఉన్నది. సో కానీ ప్రతి దగ్గర డబ్బే కాదు, కొంత దగ్గర హ్యుమానిటీ ఉన్నది. కొన్ని కంట్రీస్ లో హ్యుమానిటీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. హ్యుమానిటీకి ఒక ఎగ్జాంపుల్, చైనా వెళ్ళావు, ఫుడ్ పెట్టారన్నావు కదా, దాని గురించి ఒక చిన్న. చైనా కాదు కానీ కన్యాకుమారి మధురై దగ్గర ఒక దగ్గర పడుకున్నా నేను. అలసిపోయి ఫుడ్ దొరకక ఇట్లా పడుకుంటే ఒక బిచ్చపామే దగ్గర ఇడ్లీ ఒక సాంబార్ ఎక్కడో అడుక్కొచ్చుకున్నా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. డబ్బులు ఉన్నాయి నా దగ్గర, అప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి తిండి లేదు. డబ్బులు అంటే లైక్ 100-200 లైక్ ఉన్నాయి పాకెట్లో. అప్పుడు
ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా పడుకున్నా, ఇట్లా గుడి ముందు ఇట్లా పడుకుంటే కళ్ళు తెరిచి చూసేవారికి లైక్ మధుర మీనాక్షి అమ్మవారి లాగా అనిపించింది ఆమె. లైక్ తెల్ల బొట్టు పెట్టుకుని ఎట్లుంటారు తమిళన్స్, తెల్ల బొట్టు పెట్టుకుని చీర ఇవన్నీ ఏం కనవాలి నాకు. ఆమె తెల్ల బొట్టు, ఆమె ఫేసే కనబడ్డది. బిడ్డ తిను అని అన్నది లైక్ తమిళ్లో. అనిపించింది ఎవడు నేను ఎక్కడ పుట్టినా, నాకు ఈమెతోటి ఏం రాస్తుంది, నా కలుపులో ఆకలి ఈమెకేం తెలిసింది అంటే లైక్ అనుకుంటారు అడుక్కునే వాళ్ళు మనకిందికి వాళ్ళే అడుక్కుంటున్నారు, వాళ్ళు మన ఆకలి ఎట్లా తీర్చారు. దిస్ ఈస్ హ్యూమానిటీ అంతే కదా. ఒకటి ఏంటంటే ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, ఎవరికైతే హంగర్ అనేది తెలుస్తుందో, ఆకలి అనేది తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. పొట్ట నిండి కడుపు నిండిన వాడికి పరమాన్నం పెట్టినా తినడు, లైక్ బిర్యానీస్ అన్ని పెట్టినా తినడు. కడుపు నిండిన వాడు అంటారు కదా గంజి అనేది తాగుతాడు. అదే సో అదొక ఇన్సిడెంట్. ఇంకోటి అదే ఒక ఇన్సిడెంట్. అండ్ ఎప్పుడు సిక్ అవ్వలేదా నువ్వు? Oh, that is great. No, when 15 years నుండి no cold, no fever, no nothing. ఓకే ఓకే ఓకే. నో వామిటింగ్స్, నథింగ్. దానికి ఏంటంటే నీ మైండ్ ఫ్రీగా ఉందన్నావు కదా, టెన్షన్ లేదు, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఓకే, ఒకటి మైండ్ ఫ్రీ ఉంది, ఇంకోటి ఏంటి ఇంకేమైనా ఉన్నాయా? బాడీ లైక్ బాడీ చాలా ఫిట్గా ఉన్నది. అండ్ రోజుకి 100 kilometers 150 kilometers ఉంటే మనిషా యంత్రం అనేది తెలియకన్నా లెవెల్కి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ యువర్ లైక్ మినీ బైక్, మినీ ఇంజన్. ఒకటి చెప్తా అన్న, నేను అంటే నేను గమనించింది, ఒక బైక్ ని, ఒక వెహికల్ ని, ఒక కార్ ని, ఏ యంత్రాన్ని అయినా కూడా ఒక అది 6 నెలలు పక్కకు పెడితే అది నెక్స్ట్ స్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అవ్వదు. లేకుంటే ఇంజన్ లో బ్యాటరీలో డౌన్ అయిపోతే ఇదంతా అవుతుంది. మనిషి బాడీ కూడా సేమ్ అన్న, రోజు నడిపిస్తే రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ చేయగానే టక్కున స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోద్ది. చిన్న చిన్న మైనర్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న వస్తే సర్వీసింగ్ చేసుకోవాలి. సో మళ్ళీ బండి నడుస్తూనే ఉంటది. లేదు 6 నెలలు అక్కడ పక్కకు పెట్టినో స్టార్ట్ చేయాలంటే మళ్ళీ పెద్ద కథ. మనిషి బాడీ కూడా అంతే, ఎప్పుడైతే నువ్వు దీనికి రెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసావో నీ బాడీ కూడా రెస్ట్ ఇన్ పీస్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఓకేనా, రెస్ట్ ఇన్ పీస్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటది. సో కాబట్టి బాడీని ఎంత కష్టపెడితే నువ్వు అన్ని ఎక్కువ రోజులు బతుకుతావు, నీ ఫ్యామిలీతో 4 రోజులు ఎక్కువ రోజులు ఉంటావు. ఒకప్పుడు వ్యవసాయం చేయడానికి ఎద్దులను వాడిర్రు, నాటేయడానికి వంగిర్రు, కొయ్యడానికి కొడవళ్ళు వాడిర్రు, బియ్యం తీయడానికి దంచిర్రు, ఇవన్నీ చేసిర్రు. కాబట్టి మనోళ్ళు అప్పుడు తంతే రాయి వలిగేది, ఇప్పుడు తంతే కాలు వలుస్తుంది అని అంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో దున్నడానికి ట్రాక్టరు, కొయ్యడానికి మిషన్, లైక్ వడ్లు బియ్యం రావడానికి లైక్ అది ఎత్తుక రావడానికి నువ్వు భుజాలు కాదు, మళ్ళీ క్రేన్ లో అవో ఇవో వాడేసి నీ ఇంటికి వచ్చేస్తుంది. ఆ బియ్యం కూడా నీకు అంటుకోవద్దు, ముట్టుకోవద్దు అండి, మంచిగా పాలిష్ చేసేసి ఆ ఫుడ్ తింటే నువ్వేం పోతావు, గంగలకే పోతావు. లైక్ సో అందుకే ఎప్పుడు ఒకటే అంట, నీ బాడీని నువ్వు నీ పని చెప్పినన్ని రోజులు నువ్వు హెల్తీగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతావో లైక్ ఎక్కడో ఒక దగ్గర కంఫర్ట్ అయిపోవాల్సి వస్తుంది. సో మైండ్ క్లియర్ అయింది, బాడీ ఐరన్ రాడ్ లా తయారైంది. ఓకే, ఒక పైసలు మాత్రమే అవి మెయిన్ బ్రతకడానికి. కానీ మా నాన్న నాకు చదివిచ్చిండు, చదివిచ్చిండు. ఆకలైనప్పుడు లైక్ ఇప్పుడు లైక్ మీరు అన్నదమ్ములం అనుకుందాం, నేను చిన్నోని మీరు పెద్దోళ్ళు, నాకు ఆకలి అవుతుంది. సో ప్రతిసారి మీరు పోయి చెరువులో చేపలు పట్టుకొని వస్తున్నారు, నాకు ఇస్తున్నారు, చేపలు పట్టుకొని వస్తున్నారు, నాకు ఇస్తున్నారు. నేను ఆకలి అయినప్పుడల్లా నేను ఏమంటా, అన్న ఆకలి అవుతుంది, ఆగురా తీసుకొచ్చి నేను చేపలు ఇస్తాను అంటారు. అదే అట్లా కాకుండా చేపలు ఎట్లా పట్టుకోవాలో మీరు నాకు నేర్పిస్తే ఆకలైనప్పుడు వాళ్ళు నేనే పట్టుకొచ్చుకుంటా కదా. సో మన పిల్లలకు కానీ వాళ్ళకి బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్పిన విషయం చెప్తున్నాను ఇండైరెక్ట్ గా. అంటే చదవలే అన్న, అంటే చేప తింటాం కాదు నేర్చుకోవాల్సింది, చేప పట్టడం నేర్పించాం అనుకుంటే జీవితాంతా మనిషి బతికిపోతాడని చెప్తాడు అనమాట. అందుకే కదా మన ఇండియాలో మనకు కొన్ని లైక్ ఏమంటారు, కొన్ని వంశ పారంపర్యంగా వచ్చే వృత్తులు లైక్ అవి వాటిని తీయను. వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించేవాళ్ళు, లైక్ బట్టలు ఎలా కుట్టాలో నేర్పిస్తారు, లేకుంటే కటింగ్ ఎలా వేయాలో నేర్పిస్తారు, లేకుంటే తలుపులు ఎలా వేయాలో నేర్పిస్తారు, బంగారు నగలు ఎలా తీయాలో నేర్పిస్తారు, యుద్ధం ఎలా వేయాలో నేర్పిస్తారు రాజుల సైడు. పండితులు అంటే ఎట్లా నువ్వు చెప్తుందంటే నెగిటివ్గా కాదు, నేను చెప్తుంది ఏంటంటే
మనిషి కంఫర్టబుల్గా అయ్యాడు, మెకనైజ్డ్గా అయ్యాడు, యాంత్రికంగా తయారయ్యాడు. అలా కాకుండా మనం ఏంటంటే హెల్తీగా లాంగ్ టర్మ్ ఉండాలంటే ఆ మిషన్స్ వాడటం తగ్గించి మన శక్తి మీద మనం పెడుతూ నేచర్కి దగ్గరగా ఉండాలి అనేది చెప్తున్నట్టు అనిపిస్తుంది. మనకి ఎందుకు దేవుడు బాడీ ఇచ్చింది, ఈ చేతులు ఇచ్చింది ఎందుకు? పని చేసుకోవడానికే కదా. లైక్ ఇవన్నీ ఇచ్చింది ఎందుకు? మనం వాడుకోవడానికే కదా. మళ్ళీ వీటిని వాడుకోకుండా అక్కడ రోబో కనిపెట్టుకొని ఆ రోబోని తీసుకురా, ఫుడ్ పెట్టు అని అంటే మళ్ళీ ఇంకా లైక్ మనం కంఫర్ట్ అయిపోయి అంటే ఆలోచన అంటే కొన్ని కాన్సెప్ట్లు కొన్ని కంట్రీస్లో ఓకే, కొన్ని కంట్రీస్లో కొంచెం కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే జనాలు లేరు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసాం అనుకో, అంతకుముందు ఏంటంటే వెంటనే రిపేర్ చేసేసి మనకి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఖాళీ చేస్తే అపార్ట్మెంట్ ఏమైనా డ్యామేజ్లు ఉంటే అది క్లీన్ చేయడానికి 3 months పడుతుంది. ఎందుకంటే మనుషులు లేరు. సో ఎక్కడ మనుషులు లేక షాపులన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. క్లీనింగ్ చేసానికి మనుషులు లేరు. అందుకని ప్రతిదానికి మెకనైజ్ రోబోట్స్ తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అంటే ఓపెన్గా ఇంకా సొసైటీ ఓపెన్ కాదు, ఇది అందరినీ రానియట్లేదు. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు డిఫరెంట్. కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఈ కంట్రీకి మాత్రం రోబోట్స్ మిషనరీ లేకపోతే ఇది కంట్రీ మొత్తం ఆగిపోద్ది అనమాట. అలా అంటే బట్ డిఫరెంట్ టాపిక్ మనం మాట్లాడేది. సో బాడీ ఈజ్ ఓకే, మైండ్ ఈజ్ ఓకే, యూ హ్యావ్ నో వరీస్, నో ఇంకేమన్నా ఎక్సెప్ట్ మనీ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ లైన్. మనీ ఉంటే ఇంకా కొంచెం ప్రశాంతంగా అండ్ టెన్షన్స్ ఉండవు. లైక్ ఎట్లా బతుకుడు, ప్రతి దగ్గర కాంప్రమైజ్ అవ్వడము, లైక్ ట్రావెల్లోనే. సో అవన్నీ ఉండొచ్చు. ట్రావెల్లో కాంప్రమైజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటన్నా అలసిపోతా పొద్దున్నే రాత్రి వరకు, ఐ నీడ్ లైక్ ప్యాడ్లీ షవర్, వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే కొంచెం మనసు కొంచెం. ఒకసారి అంత అలసిపోయినప్పుడు అని నేను కూడా సైకిల్ మీద తొక్కినప్పుడు ఈ 50 kilometers 100 kilometers తొక్కినప్పుడు లోపల చెమట పట్టేస్తుంది. మన స్మెల్లే మనకు వస్తూ ఉంటుంది. తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది. ఎక్కడ ఫుడ్ దూరంలో కనబడదు. మన దగ్గర ఉన్నది వాటర్ కానీ తాగేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ వాటర్ దొరుకుద్దో తెలియదు. ఈ వాటర్ అనేది దాని విలువ మనకి దొరకనప్పుడు దాని ఒక్కో డ్రాప్ దాని విలువ దానికి చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ అదే చాలా సో ఆ టైంలో అనిపిస్తుంది కొంచెం లైక్ ఎక్కడైనా హోటల్లో తీసుకొని ప్రశాంతంగా ఉంటే బాగుండు. అండ్ ఫుడ్ కంబోడియాలో మురికి నీళ్ళు తాగానని చెప్పావు కదా, మధ్యలో ఫారెస్ట్ లో స్టక్ అయిపోయి. మనం ఏంటంటే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. యాజ్ అ సైక్లిస్ట్, సో ఐ నీడ్ లైక్ మంచి ప్రోటీన్, ఎవ్రీథింగ్. అంత ముందుకు వెళ్ళాలంటే ఇంజన్ నడవాలంటే పెట్రోల్ అవసరమే. అలా నీళ్లు పోసి నడిపించలేము కదా. సో మన బాడీ కూడా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మంచి ఫుడ్ అవసరమే. సో లేదంటే ముందుకు వెళ్ళలేదు. సో ఇలాంటప్పుడు అనిపిస్తుంది లైక్ ఓకే ఫుడ్ కాంప్రమైజ్, హోటల్ కాంప్రమైజ్, లైక్ స్టే కాంప్రమైజ్, లైక్ ఎవ్రీథింగ్ ఈస్ కాంప్రమైజ్. సో అట్లుంటే చూద్దాం మంచి ఫ్యూచర్లో మంచి కంపెనీస్. అంటే నాకు అంటే నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు యు ఆర్ లివింగ్ అదర్స్ డ్రీమ్స్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఒకరిని చూసి వీళ్ళు గ్రేటు అంటే గ్రేట్ అంటే మనీలో గ్రేట్, జాబ్లో గ్రేట్ అనే కాదు, చేసే చిన్న పని అయినా కానీ అది మనం చేయలేని పని. సపోజ్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇల్లు చాలా క్లీన్గా ఉంది, వాళ్ళకి చిన్నదే రూము కానీ చాలా క్లీన్గా ఉంది. మనకి పెద్ద ప్యాలెస్ ఉన్నా కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలని అనిపిస్తుంది కదా. అలాగా చేసే పని ఎంతైనా కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నావు కాబట్టి సక్సెస్ అనేది నీకు గ్యారంటీగా వస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. బట్ ఏంటంటే నువ్వు చూజ్ చేసుకున్న మార్గం కొంచెం హార్డ్ మార్గం అనమాట. అది అందరికీ అర్థం కాదు, కానీ అర్థమయ్యే రోజైతే అందరికీ వస్తుంది. సో గ్యారంటీగా నువ్వు సక్సెస్ అవుతావు అని నేను అనుకుంటున్నా. ఈ జపాన్ గురించి నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చూడాలన్నా లైక్ మీ నెంబర్ ఎట్లా తీసుకుంటా. నేను ఫర్దర్గా ముందుకు వెళ్తా ఉంటే లైక్ 2-3 డేసే కదా, ఇంకేం తెలియలేదు నాకు. ఎప్పుడైతే ప్రాబ్లం ఎదుర్కొంటానో దాని సొల్యూషన్ కోసం ఎదుర్కొంటాము అప్పుడే. సో ఎందుకంటే నార్మల్ టూరిస్టులు వేరు, నేను మాత్రం లైక్ అన్ని మాన్యువల్గా వెళ్ళిపోవాలి. డిజిటల్ ఏమి ఉండదు నాకు. రోడ్ పైన కానీ అన్ని నేర్చుకుంటూనే వెళ్ళాలి, ట్రాఫికే కానీ ఎవ్రీథింగ్. సో అవన్నీ చూద్దాం, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓకే ఓకే అంటే నీకు స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి జపాన్లో నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా నేనున్నాను, మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో విల్ డూ ఇట్. అండ్ వెరీ నైస్. ఇంకా మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని, తర్వాత
నువ్వు నేర్చుకున్న విషయాలు అందరూ నేర్చుకోలేరు కాబట్టి నువ్వు నేర్చుకుంది జనాలకి, యంగ్ పీపుల్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే లేజీ అయిపోతున్నారు మన వాళ్ళంతా, ఈజీగా గివ్ అప్ చేస్తున్నారు. అలా కాకుండా ఆ కష్టం అనేది అర్థమయ్యేటట్టు వాళ్ళని మోటివేట్ చేసి, సో ఆ మంచి స్పిరిట్ను స్ప్రెడ్ చేయాలి, పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో జపాన్ సాయి వ్యూవర్స్, తర్వాత రంజిత్ వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే వీలున్నంత వరకు సపోర్ట్ చేయండి రంజిత్కి. తర్వాత నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది తన దగ్గర. సో తన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మీరు నేర్చుకోండి. ఏంటంటే ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఆయన కష్టం మీరు నేర్చుకుంటున్నారు, ఆయన నేర్చుకున్న విశేషాలు, నాలెడ్జ్ అంతా మీరు నేర్చుకుంటున్నారు. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఈ వరల్డ్లో, ప్రపంచంలో ఏది ఫ్రీ కాదు. నేను కళ్యాణ్ జ్యువెలర్స్ ఏం కాదు, కానీ ఏంటంటే ఏదైనా తీసుకున్నప్పుడు ఏదైనా ఇవ్వటం అనేది ఏంటంటే అది న్యాచురల్ థింగ్. సో అంటే నేనేం మేము ఎవరిని చెప్పట్లేదు, బట్ నా ఛానల్లో కూడా నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని, తర్వాత షేర్ చేయమని నేను ఇప్పుడు దాకా మానిటైజ్ చేయలే నా అకౌంట్ని. ఇప్పుడు దాకా ఒక్క పైసా కూడా నేను దీని నుంచి తీసుకోలేదు. ఎప్పుడు ఎవరిని నువ్వు షేర్ చేయమని అంటే నాకున్నది ఏదో చెప్తామే చేస్తున్నా, కానీ నెవర్ ఐ ఆస్క్డ్ ఎనీథింగ్ అనమాట. లైక్ ఒక పని చేయొచ్చు కదా మీరు, మానిటైజ్ చేసి ఆ వచ్చిన డబ్బులతోటి ఏదన్నా లైక్ ఎవరికి ఒకరికి చేయాలన్నమాట, చేయాలి ఉద్యోగ పోయే కన్నా. అవునవును, అంటే నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు. నేను ఎప్పుడు చేయాలని కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదు, బట్ అవకాశం ఉంది కదా, అది కూడా చూడాలి. సో థ్యాంక్ యూ రంజిత్, వన్స్ అగైన్ ఐ విల్ విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉంటానండి, బాయ్.